హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావేద్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 వర్సెస్ IPv6. ఐపీ అడ్రస్ అంటే యాజ్ వి నో ఐపీ అడ్రస్ ఈజ్ అ యూనిక్ నంబర్. ఐపీ అడ్రస్ అనేది ఒక యూనిక్ నంబర్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్. ఇది ప్రతి డివైస్కి ప్రొవైడ్ చేసి ఉంటుందన్నమాట. దీనిని మనం ఐపీ అడ్రస్ అంటాం. ఐపీ అడ్రస్ వచ్చేసి 2 టైప్స్, IPv4, IPv6. ఇదంతా మీకు తెలిసే ఉంది ఆల్రెడీ. నౌ లెట్స్ రైట్ అబౌట్ difference between IPv4 and IPv6. Difference between IPv4 and IPv6 అంటే IPv4లో the length of IPv4 is 32 bit. దీని లెంత్ వచ్చేసి 32 బిట్స్, దీని లెంత్ వచ్చేసి 128 బిట్స్. గుర్తుపెట్టుకోండి, V4 లెంత్ వచ్చేసి 32 బిట్స్, V6 లెంత్ వచ్చేసి 128 బిట్స్. In IPv4 around 4 billion unique IP addresses are generated which is 2 power 32. IPv4లో 4 billion unique IP addresses. 4 బిలియన్ అంటే ఈ నంబర్ మీరు గూగుల్లో కొట్టి చూడండి ఎన్ని జీరోస్ వస్తాయో. IPv4 అరౌండ్ 4 బిలియన్ యూనిక్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, ఇన్ IPv6 అరౌండ్ 340 ట్రిలియన్ యూనిక్ ఐపీ అడ్రసెస్. IPv6లో 340 ట్రిలియన్ యూనిక్ ఐపీ అడ్రసెస్ని మనం జనరేట్ చేయొచ్చు అనమాట. రేంజ్ ఆఫ్ IPv4 అడ్రస్ ఇస్ 0 to 255. దీని రేంజ్ వచ్చేసి 0 నుంచి 255 వరకు ఉంటుంది. రేంజ్ ఆఫ్ IPv6 అడ్రస్ ఇస్ 0 to FFF అంటే 65,535. ఇట్ కన్సిస్ట్ 4 ఆక్టెట్స్, ఈచ్ హ్యాస్ 8 బిట్స్. ఇది 4 ఆక్టెట్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఆక్టెట్లో 8 బిట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో 8 బిట్ అంటే 4 8 జా 32. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఆక్టెట్స్, ఈచ్ హ్యాస్ 16 బిట్స్. ఒక్కొక్క ఆక్టెట్, ఇది 8 ఆక్టెట్స్ ఉంటాయి, ఒక్కొక్క యాక్ట్లో 16 బిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, IPv4 ఈజ్ ఏ న్యూమరిక్ అడ్రస్ సపరేటెడ్ బై డాట్. ఇందులో మనకి డాట్ నంబర్స్ ఉంటాయి, మధ్యలో డాట్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 198.25.6 ఇలా మధ్యలో పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ IPv6 an ఆల్ఫా న్యూమరిక్ నంబర్ సెపరేటెడ్ బై కాలన్. ఇందులో నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ రెండు కలిపి ఉంటాయి అండ్ మధ్యలో సెమీ కాలన్స్ ఉంటాయి అన్నమాట. IPv4 హ్యాస్ టోటల్ 5 క్లాసెస్. ఇందులో మొత్తం 5 క్లాసెస్ ఉన్నాయి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లాస్. ఇందులో ఎలాంటి క్లాసెస్ అనేవి లేవన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, IPv4 మరియు IPv6 మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే IPv4 లిమిటెడ్ ఉంది, కానీ IPv6 అన్లిమిటెడ్ అడ్రస్ ఇవ్వచ్చు. ఫ్యూచర్లో IPv6 అడాప్షన్ ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. అయితే ఇవి చూసిన టెక్నికల్ చేంజెస్ ఇప్పుడే కొంచెం కాంప్లెక్స్గా కాకపోవచ్చు, కానీ ప్రాక్టికల్గా ఫ్యూచర్లో IPv6కి షిఫ్ట్ చేయడం ఇన్ఎవిటబుల్. సో హోప్ మీరు IP వర్షన్ని బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. వీడియో కనుక అర్థం కాలేకుంటే జస్ట్ బట్టి కొట్టేసి ఎగ్జామ్లో రాసేపోండి, అంతే. దట్స్ ఆల్.